ఇరాన్ కు హైదరాబాద్ కు ఉన్న రిలేషన్ ఏంది, హైదరాబాద్ లో ఇరానీ చాయ్ కి ఇరాన్ కు ఉన్న సంబంధం ఏంది? కులీ కుతుబ్ షా గారు వారు ఇరాన్ నుంచి వచ్చిన వారు హైదరాబాద్ లో మాట్లాడే భాష 1890 వరకు ఫార్సీనే ఉండేది. సో ఉర్దూ కాదు. కాలక్రమేణా మళ్ళీ నెమ్మదిగా ఉర్దూ రావడము. అంటే నిజాం నిజాం వాళ్ళు కూడా ఫార్సీనే ఉండేది. ఓకే. తర్వాత 1900 నుంచి ఉర్దూ మొదలైంది. ఇరాన్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక హబ్ లాగా, అంటే చాలా మంది ఇరాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు, ఎక్కువ మంది మెహదీపట్నంలో ఉండేవాళ్ళు. ఆ టీ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఇరాన్ లో చేస్తారు. అందు గురించి ఇక్కడ ఇరానీ ఛాయ్లు అని ఉండేవి. మీరు చెప్పింది వాస్తవమే. చాలా మటుకు 80s 90s లో కూడా వాళ్ళ రాజు ఫోటో అయితే ఉండేది, షా పహ్లావి ఫోటో ఉండేది. నెక్స్ట్ మనకి ఇక్కడ బంజారా హిల్స్ లోనే వాళ్ళ కాన్సులేట్ కూడా ఉంది, ఇక్కడ దగ్గరలో జీవికి ఎదురుగా ఉంది. అవును, మెహదీపట్నం ఈ ఏరియాలో ఇరానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు కూడా స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళ తాత ముత్తాతలు ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మనకి ఇక హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో యమన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టుర్కులు ఉంటారు. ఇక్కడ వాళ్ళందరూ వచ్చిన, అంటే నిజాం ఏం చేశాడంటే ఎవరికి ఎక్కడైతే స్ట్రెంగ్త్ బాగుంటుందో, బాగా ఫైటర్స్ అని అనుకుంటాడో అతను గార్డ్స్ ని అక్కడి నుంచి తీసుకొచ్చాడు. కొంతమంది గుర్రాలని బాగా చూసుకునే వాళ్ళని ఇంకో ప్రాంతం నుంచి తీసుకొచ్చాడు. అడ్మినిస్ట్రేషన్ లో ఎవరైతే బాగా స్ట్రాంగ్ ఉంటాడో వాళ్ళని పెట్టుకున్నాడు. సో ఒక్కొక్కళ్ళని వాళ్ళ టాలెంట్ చూసుకుంటూ తీసుకుని వచ్చాడు. కానీ వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ, అంటే కులీ కుతుబ్ షా వాళ్ళందరూ ఇరాన్ వాళ్ళు, మూలాలన్నీ ఇరాన్ లోనే ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు కూడా భాగ్యనగరంలో చాలా మటుకు ఒక 3 లక్షల వరకు షియాలు ఉన్నారని చెప్తారండి. ఇప్పుడు మనకి ఎంత లేదన్నా ముస్లిమ్స్ హైదరాబాద్ లో దగ్గర 40% ఉంటారు. సో మనకి ఎంత లేదన్నా ఒక 10-15% వాటిలో వేసుకున్నా సరే 3 లక్షల పైనే ఉంటారు. ఓకే. సో మనలో షియాలు కూడా 3 లక్షల మంది, అంటే పెద్ద సంఖ్యలో. ఓకే. సో ఇరానీ ఛాయ్కి మనకు ఉన్న అనుబంధం అది. సో ఇరానీ చెఫ్లు తయారు చేసేది చూసి నేర్చుకుని మనం అదే స్టైల్లో, మనకి ఇక్కడ ఈ హలీం ఇవి అంటారు కదా, అవి కూడా అక్కడి నుంచే వచ్చాయి. హలీం కూడా ఇరాన్ సంస్కృతి, అక్కడి నుంచే అంటారు. బిర్యానీ మీద ఆ డిస్కషన్లు అవన్నీ వస్తూ ఉంటాయి, కానీ అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ బిర్యానీ ఎందుకంటే అక్కడ రైస్ అంతలా లేదు కదా, అక్కడ స్టేబుల్ ఫుడ్ కాదు కాబట్టి బిర్యానీ నిజంగా ఇరానిదా లేకపోతే ఎక్కడదా అనేది ఇంకా అది అంత కన్ఫర్మ్ గా అయితే తెలియదు.